హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద ఒక ఇనుప కళాయిని తీసుకోవాలి. అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 3 ఎగ్స్ని వేసుకోవాలి. ఎగ్స్ వేయగానే వెంటనే కలబెట్టకూడదండి. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ మనం గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఎగ్స్ ఒక వైపుకి కొంచెం బాగా కాలాక ఇంకొక వైపుకి తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్లోకి ఎగ్గు పెద్ద ముక్కలుగా ఉంటేనే బాగుంటుందండి. వెంటనే కలబెడితే కనుక చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుంది. ఎగ్ కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులోకి 2 క్యారెట్లని సన్నగా బారుగా కట్ చేసుకొని వేసుకోవాలి. బీన్స్ కూడా రౌండ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది మొత్తం కొంచెం సేపు వేయించుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదండి, జస్ట్ ఒక 2 to 3 minutes సరిపోతుంది. ఇది కొంచెం కలుపుకున్నాక ఇందులోకి మనం రైస్ని వేసుకోవాలి. రైస్ని వేసి ఇది మొత్తం రైస్లో పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇది కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే ఎగ్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది. రైస్ కొంచెం ఫ్రై అవ్వాలి. ఇది ఒక 10 to 15 minutes ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఒక 1/2 స్పూను కారం వేసుకోవాలి. ఒక 1/2 స్పూను గరం మసాలా వేసుకోవాలి. ఇది మొత్తం బాగా కలుపుకోవాలి. ఎగ్ ఫ్రైడ్ రైస్లో క్యాబేజీ తురుమును కూడా వేసుకోవచ్చండి, నేనైతే వేయలేదు. ఇది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇందులోకి 2 స్పూన్ల సోయా సాస్ని కూడా వేసుకోవాలి. ఇందులోకి 1 స్పూను చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు. నేనైతే సోయా సాస్ ఒక్కటే వేసాను. ఇది మొత్తం బాగా కలుపుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలుపుకొని గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్ట్గా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇందులోకి ఉప్పు సరిపోయినా కారం సరిపోయినా చూసుకొని వేసుకోవచ్చు. ఇలా రెడీ అయిపోయిన ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని వేడివేడిగా తినేయడమే. కూడా ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.